సంధ్య అత్తమ్మ ఈ అలిం సీడ్స్ నానబెట్టుకొని తిందామా లడ్డు అన్న ఇటు ఇవ్వండి అత్తమ్మ, నేను లడ్డు చేస్తా. లడ్డు చేస్తావా? హాయ్ అందరికి. ఎంతో హెల్దీ అయినా ఆవు నెయ్యితో చేసిన ఈ హలీం సీడ్ లడ్డు వారంలో 2 సార్లు అయినా ఇంట్లో అందరం ఖచ్చితంగా తీసుకుంటాం. కానీ వీటిని డైరెక్ట్ గా అస్సలు తీసుకోకూడదు. చాలా సింపుల్ గా ఈ లడ్డు చేయడం కోసం హలీం సీడ్స్ అయితే ఫస్ట్ వాటర్ లో సోక్ చేసి పెట్టుకోవాలి. ఈ లోపు డ్రై ఫ్రూట్స్ అయితే నేను సన్నగా తురిమి పెట్టుకుంటున్నా. ఈ హలీం సీడ్స్ లో రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్ ప్రోటీన్ ఉండడంతో పాటు ఉమెన్స్ కి మెన్స్ట్రేషన్ సైకిల్ రెగ్యులర్ గా ఉండేలాగా చూస్తుంది. అండ్ స్కిన్ కి హెయిర్ కి కూడా చాలా మంచిది. లడ్డు చేయడం కోసం ఫస్ట్ కడాయి హీట్ ఎక్కిన తర్వాత బెల్లం వేసి కరిగించిన తర్వాత అందులో డస్ట్ ఏమన్నా ఉంటే పోవడానికి ఇంకొక కడాయిలో నేను వడబోసి పెట్టుకుంటున్నా. ఆ తర్వాత బెల్లం గట్టిపాకం కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త థిక్నెస్ వచ్చిన తర్వాత నానబెట్టుకున్న హలీం సీడ్స్ అన్ని వేసి మంచి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మంచి కలుపుకున్న తర్వాత ఇందులోనే సన్నగా తురిమి డ్రై రోస్ట్ చేసుకున్న కొబ్బరి పొడితో పాటు మనం ఇంతకు ముందు తురిమి పెట్టుకున్న కాజు బాదం పిస్తా పౌడర్ తో పాటు కాస్త ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని మంచి కలుపుకున్న తర్వాత ఒక 5-6 స్పూన్లు ఆవు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. నిజం చెప్తున్నా, ఆవు నెయ్యిలో ఈ సీడ్స్ అన్ని వేగుతున్నప్పుడు వచ్చిన స్మెల్ కి ఎప్పుడెప్పుడు ఈ లడ్డు తిందామా అని అనిపిస్తది. ఇలా మంచి అరోమా వస్తుందంటే స్వీట్ పర్ఫెక్ట్ గా అయిపోయినట్టే. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకు కావాల్సిన లడ్డు లాగా చుట్టేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే భలే ఉంటది. చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. అయితే ఇందులో ఇంకొక గుడ్ న్యూస్ చెప్పడం మర్చిపోయినా. ఇప్పటి నుండి ఈ హెల్దీ హలీం సీడ్ లడ్డు మన అర్జున్ ఫార్మ్స్ లో లాంచ్ చేస్తున్నాం. ఆన్లైన్ ఆర్డర్స్ కోసం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న అర్జున్ ఫార్మ్స్ ఆఫీస్ నంబర్ కి వాట్సాప్ చేయండి. కొంచెం లేట్ అయినా తప్పకుండా రెస్పాన్స్ ఇస్తాం. థ్యాంక్ యూ. చాలా బాగుంది సంధ్య.